రైట్ కే ఎప్పుడెప్పుడు అని ఎదురు చూసిన డీజీఎంఓల సమావేశం ముగిసింది. కాల్పుల విరమణ తర్వాత రెండు దేశాలు కూర్చుని పరస్పరం మాట్లాడుకున్నాయి. ఇదొక తొలి అధికారిక సమావేశంగా మనం చూడొచ్చు. హాట్ లైన్ ద్వారా ఇద్దరు డీజీఎంఓల మధ్య చర్చలు జరిగాయి. ఇక భారత్ తరపున ఇందులో రాజీవ్ ఘాయ్ పాల్గొన్నారు. అయితే మధ్యాహ్నం జరగాల్సిన ఈ చర్చలు ఈ రోజు సాయంత్రానికి వాయిదా పడ్డాయి. భారత్ పాక్ మధ్య డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ మధ్య చర్చలు ముగిశాయి. సాయంత్రం 5 గంటలకు ఈ సమావేశం హాట్ లైన్ ద్వారా జరిగింది. వాస్తవానికి ఈ సమావేశం మధ్యాహ్నం 12 గంటలకే జరగాల్సింది. రెండు దేశాల మధ్య కాల్పుల విరమణ కుదిరిన తర్వాత జరిగిన తొలి అధికారిక డీజీఎంఓ సమావేశం ఇది. ఇందులో ఏం చర్చించారు, తదుపరి నిర్ణయాలు ఎలా ఉంటాయన్నది దేశ ప్రజలంతా కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక దాడులకి సంబంధించిన వీడియో ప్రూఫ్స్ ని కూడా భారత్ ఇప్పటికే బయటపెట్టింది. ఢిల్లీ నుంచి మా బ్యూరో చీఫ్ గోపీకృష్ణ ప్రస్తుతం లైవ్ లో జాయిన్ అవుతున్న మరింత సమాచారంతో. గోపీకృష్ణ, మొన్న కాల్పుల విరమణ అనుకున్న తర్వాత ఇవాల్టి ఈ మీటింగ్ కోసం నిజానికి రెండు దేశాల ప్రజలు ఎదురు చూశారు. ఎందుకంటే ఈ మీటింగ్ ఎలా జరుగుతుందన్న దానిపైనే తదుపరి కార్యాచరణ ఉండబోతోంది. సో ఈ మీటింగ్ డీటెయిల్స్ ఏంటి, ఏమైనా బ్రీఫింగ్ ఇచ్చారా, ఏం జరుగుతోంది ప్రస్తుతం? ఎస్, భారత్ పాక్ డీజీఎంఓ స్థాయి సమావేశం ముగిసినట్లుగా తెలుస్తుంది. చర్చలు హాట్ లైన్ ఫోన్ ద్వారా రెండు దేశాలకు సంబంధించిన డీజీఎంఓలు భారత్ తరఫున లెఫ్టినెంట్ జనరల్ రాజీవ్ ఘాయ్ ఈ సమావేశంలో పాల్గొన్నారు, చర్చల్లో పాల్గొన్నారు. అలాగే పాకిస్తాన్ తరఫున డీజీఎంఓ మేజర్ జనరల్ కషిఫ్ ముఖ్యంగా అబ్దుల్లా ఈ సమావేశంలో పాల్గొన్నట్లుగా తెలుస్తుంది. చర్చల్లో ఇటు రెండు దేశాల సరిహద్దు ఉద్రిక్తతలకు సంబంధించి ముఖ్యంగా కాల్పులు జరపడం, అలాగే దాడికి ప్రతిదాడులు జరగడం, ఈ నేపథ్యంలో సైనికపరమైన చర్యలకు సంబంధించి ఈ రెండు దేశాల డీజీఎంఓల మధ్య చర్చలు జరిగినట్లుగా తెలుస్తోంది. సైనికులు ఒకరిపై ఒకరు కాల్పులకు సంబంధించి ముఖ్యంగా పాకిస్తాన్ భారత సైనికులని, భారత పౌరుల ఇళ్లను లక్ష్యంగా చేసుకుని హెవీ షెల్లింగ్కి పాల్పడుతోంది. భారీగా ముఖ్యంగా ఇటు ఆయుధాలు, గన్స్తో పాటుగా ఆర్టిలరీ వెపన్స్, ఇటు ఫిరంగులతో ఇళ్లపైకి దాడి చేస్తోంది. సో ఈ దాడుల్ని ఇక భారత్ సహించేది లేదు. కాల్పుల విరమణను ముఖ్యంగా పాటించకపోతే, ఈ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తే గనక తీవ్రమైన ప్రతి దాడి భారత్ తరపు నుంచి ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పి పాక్ డీజీఎంఓకి భారత్ స్పష్టం చేసినట్లుగా తెలుస్తోంది. భారత్ ఉగ్రవాదంపై పోరాడుతోంది, పాకిస్తాన్ సైనికులపైన కాదు, పాకిస్తాన్ పౌరులపైన కాదు అన్న అంశాన్ని కూడా భారత మిలిటరీ ఆపరేషన్ డైరెక్టర్ జనరల్ పాకిస్తాన్ డీజీఎంఓకి స్పష్టం చేసినట్లుగా తెలుస్తుంది. అలాగే ఆపరేషన్ సింధూర్ విషయాన్ని కూడా ఈ సందర్భంగా ప్రస్తావించినట్లుగా తెలుస్తోంది. ఉగ్రవాదంపై పోరు విషయంలో ఈ ఆపరేషన్ సింధూర్ ముందు కొనసాగబోతుందన్న సమాచారాన్ని కూడా పాక్ డీజీఎంఓకి ఇచ్చినట్లుగా తెలుస్తుంది. సో బుద్ధి మార్చుకోవాలని చెప్పి ఈ డీజీఎంఓ సమావేశంలో ఇటు పాకిస్తాన్కి కరాఖండిగా భారత డీజీఎంఓ చెప్పినట్లుగా కూడా సమాచారం అవుతుంది. దీనికి సంబంధించి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఇది ఫోన్ లైన్ చర్చల ద్వారా జరిగిన సారాంశంగా మనకు సమాచారం అవుతుంది. పాకిస్తాన్ నుంచి కూడా ముఖ్యంగా భారత్ తరపు నుంచి కాల్పులు కానీ, వాళ్ళ ఎయిర్ బేస్ని నాశనం చేయడం కానీ, సో దీని అంతటికీ బాధ్యులు మీరే అన్న విషయాన్ని కూడా భారత్ చెప్పినట్లుగా తెలుస్తుంది. ఎందుకంటే పహల్గాం ఉగ్రదాడి తర్వాత దానికి ప్రతీకారంగా భారత్ పాకిస్తాన్లోని ఉగ్ర శిబిరాలను లష్కర్-ఏ-తోయిబా, హిజ్బుల్ ముజాహిద్దీన్, జైషే మహమ్మద్ లాంటి కీలకమైన ఉగ్రవాద సంస్థల స్థావరాలను నాశనం చేసింది. 100కు పైగా ఉగ్రవాదులు మట్టుబెట్టామని చెప్పి కూడా భారత ప్రభుత్వం చెప్తుంది. సో మేము ఉగ్రవాదంపై చర్యలు తీసుకున్నాం, పాక్ సైన్యం పైన, పాక్ ప్రజలపైన కాదు అన్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా చెప్పినట్లుగా తెలుస్తుంది. సో సైనిక పరమైన చర్యల నిలుపుదల కోసం మరొకసారి ముఖ్యంగా ఈ భేటీలో చర్చకు వచ్చిన అంశాలకు సంబంధించి ప్రభుత్వం సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి. ప్రజలంతా మళ్ళీ ఇప్పుడిప్పుడే ఆయా ప్రాంతాలు ఎక్కడెక్కడైతే దాడులు జరిగాయో, దాడులు గురైన ప్రాంతాలని కూడా ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాయి. సో ఈ మీటింగ్ అనేది చాలా నిజంగానే ఇంపార్టెంట్ మీటింగ్. తదుపరి ఎలా ఉండబోతోంది, ప్రజలంతా ధైర్యంగా మళ్ళీ తమ రెగ్యులర్ గా ఎలా ఉంటుందో అలాంటి పరిస్థితులే ఉండబోతాయా, లేకపోతే ఇంకా మిలిటరీ ఆపరేషన్స్ ఏమైనా కొనసాగుతాయి? ఎందుకంటే యుద్ధం అయిపోలేదు, యుద్ధం తాత్కాలికంగా ఆగింది. సో ఏంటి మళ్ళీ నెక్స్ట్ లెవెల్ మీటింగ్స్ ఎప్పుడు ఉండబోతున్నాయి, దీనిపై ఒక క్లారిటీ ఎప్పుడు వచ్చే అవకాశం ఉంది? ఎస్, ఖచ్చితంగా దీనికి సంబంధించిన ప్రకటన ఉండబోతోంది. ప్రస్తుతానికి సీజ్ ఫైర్ అనేది కొనసాగబోతోంది. ఎటువంటి కాల్పులు జరగకుండా ఈ 2 రోజులుగా నిన్న రాత్రి మొన్న ఇటు విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ ప్రెస్ మీట్ తర్వాత ఏదైతే నిశ్శబ్ద వాతావరణం, ప్రశాంత వాతావరణం సరిహద్దుల్లో ఉందో, ఎటువంటి కాల్పులు జరగకుండా సో అదే తరహా వాతావరణాన్ని కొనసాగించేందుకు రెండు దేశాలకు సంబంధించిన డీజీఎంఓలు అంగీకారానికి వచ్చినట్లుగా తెలుస్తుంది. దీనిపై తదుపరి చర్చలు మున్ముందు రానున్న రోజుల్లో ఒక తేదీని కూడా ఖరారు చేయడం జరుగుతుంది.
తెలుస్తుంది. దానికి సంబంధించిన అఫీషియల్ కన్ఫర్మేషన్ మనకు రావాల్సి ఉంది. సో ప్రస్తుతం ఏదైతే కాల్పులను విరమించాలి అన్న నిర్ణయం ఉందో దాన్ని కొనసాగించే అవకాశం ఉంది. ఒకవేళ ఒక హెచ్చరికను కూడా చేసినట్లుగా తెలుస్తుంది. ఏ మాత్రం కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించినా లేక ఉగ్రవాదులతో దాడి చేయించినా సో దీన్ని యాక్ట్ ఆఫ్ వార్గా యుద్ధ చర్యగా మేము భావించాల్సి ఉంటుంది అని చెప్పి ఇప్పటికే భారత ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. కాబట్టి సో ఏ మాత్రం చిన్న అలసత్వం పాకిస్తాన్ ఆర్మీ వహించినా ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తూ వాళ్ళని భారత్ వైపు ఉసిగొలిపినా అక్కడున్న ఉగ్రవాదులపై చర్యలు తీసుకోకపోయినా సో ఖచ్చితంగా భారత్ రిటాలియేట్ చేసే అవకాశం ఉంటుంది. సో ప్రస్తుతానికైతే ఒక సాధారణ పరిస్థితులు నెలకొల్పేందుకు ఈ కాల్పుల విరమణను ఇలాగే కొనసాగించాలని చెప్పి ప్రాథమికంగా ఒక అంచనాకు వచ్చినట్లుగా సమాచారం. అది ఎన్ని రోజులు ఒకవేళ పాక్ ఆ విధంగా కాకుండా ఏమైనా సైనికపరమైన చర్యకు దిగితే ధీటుగా భారత్ స్పందించేందుకు సిద్ధంగా ఉందని చెప్పి కూడా ఈరోజు త్రివిధ దళాల ఉన్నతాధికారులు చెప్పారు. కాబట్టి సో ఖచ్చితంగా ప్రస్తుతం శాంతియుత పరిస్థితులే కొన్ని రోజుల పాటు కొనసాగే అవకాశం ఉంటుంది. అలాగే ఆపరేషన్ సింధూర్ అనేది ఉగ్రవాదంపై పోరు అనేది యథావిధిగా కొనసాగుతుంది. అలాగే వాణిజ్యపరమైన నీటి జలాల విషయంలో వ్యాపారపరమైన ఇతర ఆంక్షలు దౌత్యపరమైన ఆంక్షలు ఇవన్నీ కూడా యథావిధిగా పాకిస్తాన్ పైన భారత్ కొనసాగించబోతుంది. రైట్ గోపి, సో అది హాట్ లైన్ ద్వారా రెండు దేశాలకి సంబంధించిన డీజీఎంఓల సమావేశం ముగిసింది. రెండు దేశాలకి సంబంధించిన డీజీఎంఓలు దీనిపై చర్చించారు. భారత్ తరపున పాల్గొన్నారు రాజీవ్ ఘాయ్, అలాగే పాకిస్తాన్ వైపు నుంచి కూడా అక్కడ డీజీఎంఓ ఈ చర్చల్లో పాల్గొన్నారు. యాక్చువల్లీ మధ్యాహ్నం జరగాల్సిన చర్చలు సాయంత్రం జరిగాయి. అయితే ఈ చర్చలు కాస్త ప్రశాంత వాతావరణంలో జరిగినట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతానికైతే రెండు దేశాలు సీజ్ ఫైర్ కొనసాగుతుందని మాత్రం ఒక స్పష్టమైన సంకేతాన్నిచ్చాయి.